ఎలక్షన్ హీట్, పంచాయతీ ఎన్నికల ప్రక్రియ స్పీడప్, జిల్లాలకు చేరిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్. 2 రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్, ఆ వెంటనే ఎన్నికల సంఘానికి నివేదిక. 2011 సెన్సస్ ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, 2024 సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు. నేడు పంచాయతీరాజ్ శాఖ నుంచి గైడ్ లైన్స్తో జీవో. రేపు ఓటరు తుది జాబితా విడుదల. డిసెంబర్ 10 నుంచి 20వ తేదీ మధ్య 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్. ఇప్పుడు ఎంత 2024 సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసినా అల్టిమేట్గా 50% మించి రిజర్వేషన్లు మించకూడదన్న దాని ప్రకారమే జరగబోతున్నాయి. అంటే ఎంత వస్తుంది? గంతే వస్తుంది. నువ్వు ఏ లెక్కలు తీసుకున్నా 2011 తీసుకో, 2011 తీసుకో, అంతకు ముందు తీసుకో, ఆ తర్వాత తీసుకో, కులగణన రిపోర్ట్ తీసుకో. ఎస్సీ ఎస్టీలకి 2011 జనాభా ప్రకారం వచ్చే రిజర్వేషన్లు పోను, మిగతా రిజర్వేషన్లు బీసీలకు ఉంటాయి. గదెంత? 21% ఏమో ఉంటుంది. పంచాయతీ ఎలక్షన్లు అయితే అది జస్ట్ ఒక 18% ఇంప్లిమెంట్ అవుతుంది, అంతకుమించి అయ్యే అవకాశం లేదు అఫీషియల్గా. ఇప్పుడు మరి ఎస్టీలు అడుగుతారు వాళ్ళు, 2011 సెన్సెస్ ఎందుకు మాకు? బీసీ రిజర్వేషన్లు 2024 కులగణన సర్వేతో తీసుకున్నప్పుడు మరి మాకెందుకు 2011 సర్వే అని అంటారు. ఒకవేళ 2024 క్యాస్ట్ సెన్సస్ ప్రకారం తీసుకుంటే ఇంకా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పెరిగే అవకాశం ఉంది, బీసీలకు ఇంకా తగ్గే అవకాశం ఉంది. సరే, కొంత బ్యాలెన్స్ చేయడానికి ఉన్న 50%లో ఈ ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అంత దుర్మార్గమే. పార్టీలు అన్నీ కలిసి బీసీలని బహుజనులని మోసం చేసినాయి. 42% అని ఊరించి రిజర్వేషన్స్ ప్రకటించి ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ క్యాన్సిల్. ఇప్పుడు అది అమలు కాదు. ఇక మళ్ళీ కొత్త రిజర్వేషన్లు ఇప్పుడు 50% పరిమితికి మించి రిజర్వేషన్ అమలు చేస్తూ మళ్ళీ కొత్త రిజర్వేషన్స్ ప్రకటించబోతున్నారు. పాతయాన్ని కథం, చెత్తబొట్టలు వేసినట్టే. మా ఊరు ఎవరికి రాబోతున్నది, తమ ఊరు ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందనే దానిపై జోరుగా చర్చ నడుస్తున్నది. 2024 సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే ప్రకారం బీసీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేయబోతున్నారు. సర్పంచ్ స్థానాలకు ఆర్డీఓలు, వార్డులకు ఎంపీడీఓలు ఈ రిజర్వేషన్లు ఫైనల్ చేస్తారు. ఎక్కడైనా జనాభా సమానంగా ఉంటే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయిస్తారు. స్థానిక సంస్థల్లో పురుషులు మహిళలకి సమాన వాటా. ఈ నెల 23వ తేదీ నాటికి ఏ ఊరు ఏ వర్గానికి రిజర్వ్ అయిందనే విషయంలో క్లారిటీ రాబోతున్నది. అయితే ఈసారి ఎన్నికల్లో రొటేషన్ విధానం సిట్టింగ్ మాజీ సర్పంచుల ఆశలపైన నీళ్లు చల్లింది. అంటే ఎవరైతే సిట్టింగ్ సర్పంచులు ఉన్నారో అది కుదరదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే వచ్చే అవకాశం లేదు. వాళ్ళకే వస్తే మళ్ళీ వాళ్ళే పోటీ చేద్దామని రెడీగా ఉన్నారు. కానీ ఈసారి ఈ రొటేషన్ పద్ధతిలో భాగంగా చేంజ్ కాబోతున్నది. గతంలో ఒక సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన సర్పంచ్ పదవి ఈసారి మారబోతున్నది. దీంతో పాత రిజర్వేషన్ ప్రకారం గెలిచిన వారు ఈసారి పోటీకి దూరం అయ్యే అవకాశం ఉన్నది. మరోవైపు తమ సామాజిక వర్గానికి సీటు రావాలి అని కొత్త వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఇట్లా మా ఊరు ఎవరికి రిజర్వ్ కాబోతున్నది? ఎస్సీకి వస్తుందా, ఎస్టీకి వస్తుందా, బీసీకి వస్తుందా, జనరల్ వస్తుందా, మళ్ళీ అందులో మహిళ వస్తుందా, పురుషుడు వస్తుందా, ఏది వస్తుందా అన్నది వెయిట్ చేస్తున్నారు. చాలా హీట్ ఎక్కే వాతావరణం. దీనికి తెరపడడానికి ఇంకొక 4-5 రోజులు అయితే తెరపడే అవకాశం కనబడుతుంది. డిసెంబర్ 10 నుంచి 20వ తేదీ మధ్య 3 దశల్లో ఎలక్షన్స్ పెట్టాలని గవర్నమెంట్ డిసైడ్ చేస్తున్నది.